హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల ప్రముఖ రచయిత్రి డాక్టర్ డి కామేశ్వరి గారి శుభోదయం నవల. శుభోదయం నవల ఆడియో మొదటి భాగం ఈరోజు మీకోసం. శ్యామ్ అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా అనాకారిగా ఎందుకు పుట్టించాడో. రోజుకి కనీసం ఒక్కసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆ రోజు 10 సార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే తనకి శత్రువైంది. లేకపోతే రేఖ. నిట్టూర్చి తలదువ్వుకోసాగాడు. వెనక నుంచి తల్లి వచ్చిన నీడ అద్దంలో కనిపించింది. శ్యామ్, టిఫిన్కి రారా, ఇంకా ముస్తాబవ్వలేదా? ఏనాడనగా స్నానం చేశావు? దోశలు చల్లారిపోతున్నాయి అంది. వస్తున్నానమ్మా. వెనక్కి తిరిగిన కొడుకు మొహం అదోలా ఉండడం చూసి, శ్యామ్, అలా ఉన్నావే, ఏం జరిగింది? ఒంట్లో బాగుండలేదా అంది ఆదుర్దాగా. ఏం లేదమ్మా, పద వస్తున్నాను. షర్టు టక్ చేసుకుంటూ ఆమె వెనక డైనింగ్ రూమ్లోకి నడిచాడు. ఏదో ఉంది, ఏం జరిగిందో చెప్పాలి. కొడుకు అన్యమనస్కంగా తింటున్న తీరు చూడగానే రాధాదేవికి అర్థమయ్యి అడిగింది. శ్యామ్ కాసేపు మౌనంగా ఉండి కళ్ళెత్తి తల్లి వంక చూస్తూ, అమ్మా, నేనింత నల్లగా ఎందుకు పుట్టానమ్మా? నువ్వంత తెల్లగా ఉంటావు. నాకీ రంగు ఎలా వచ్చిందమ్మా? కొడుకు గంభీరంగా అడిగిన తీరు చూడగానే రాధాదేవికి నవ్వొచ్చింది. ఒరే, ఎన్నిసార్లు అడిగావురా ఈ మాట ఇప్పటికీ? నీకు ఈ రంగు పిచ్చేవిట్రా? బాహ్య సౌందర్యం కాదు శ్యామ్ కావలసింది, ఆత్మ సౌందర్యం కావాలరా నాన్న. అది నీకుందని నాకు తెలుసు. లేని రంగు కోసం నీకెందుకురా ఆ బాధ? ఇంతకీ నీవేమైనా ఆడపిల్లవా, అందంగా లేకపోతే దిగులు పడ్డానికి? మళ్ళీ ఎవరన్నా నిన్ను హాస్యమాడారా కాలేజీలో? రాధాదేవి కొడుకు మనసులో బాధ గుర్తించకుండా ఎప్పుడూ అడిగే ప్రశ్నే అని తేలిగ్గా జవాబు చెప్పింది. హాస్యం. హాస్యమైతే తను స్పోర్టివ్గా తీసుకోగలడు. అపహాస్యం, హేళన, అవమానం. రేఖ. ఏ రేఖనైతే తను ఆరాధిస్తాడో, ఏ రేఖనైతే హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడో, ఆ రేఖ ఎంత చులకనగా, ఎంత హేళనగా మాట్లాడింది. తన అనాకారితనాన్ని నలుగురిలో ఎంత ఈసడించి మాట్లాడింది. ఒసై నీరు, ఈ జీడిగింజేంటే మన వెంట ఇలా జీడిపప్పు పాకల్లా తగులుకున్నాడు? అమ్మాయిలంతా కిసుక్కున నవ్వారు. నీగ్రో నయమే బాబు, ఆ నలుపుకి తోడు తెల్లటి బట్టలు కడతాడు. ఆ నలుపు మరింత కొట్టొచ్చినట్టుగా కనబడుతుందే. పాపం, ఎందుకే, నిన్నేం చేశాడే అలా ఏడిపిస్తావు అబ్బాయిని? ఎవరో అమ్మాయి జాలిగా అంది. మహా జాలి పడుతున్నావు, ఏం కథ? రేఖ హేళనగా అంది. ఆ అమ్మాయి కోపం వచ్చింది. కూరొండుకుందుకు కావాలా కాకరకాయలు కథలు? నీకున్నాయేమో. రంగు చూసి ఒకరిని ఎద్దేవా చేయడం సంస్కారం కాదంటాను తీవ్రంగా అందా అమ్మాయి. నీవు తెలుపు, నేను చామన ఛాయ, ఇంకోడు నలుపు రంగు. నీవు నేను కావాలంటే వచ్చేది కాదని కూడా తెలియకుండా ఎందుకలా అబ్బాయిని అవమానపరచాలి? తీవ్రంగా అందా అమ్మాయి. రేఖ కాస్త తగ్గి, వాడి రంగు ఎలా ఉంటే ఎవరికి? వాడి చూపులు కొరుక్కు తినేటట్టు చూస్తాడే, ఆ చూపు చూస్తే వంటిని తేళ్లు జెర్రులు పాకినట్టుంటుంది. అందుకే నాకు అసహ్యం. ఆ అందగాడిని చూసి వరించాలని కాబోలు. వెధవ పోజులు నవ్వులును చూస్తుంటే తిక్క రేగుతుంది నాకు. రేఖ గొంతులో తిరస్కారం. పోనీలేవే పాపం, నల్లగా ఉన్నాడు కనుక తెల్లటి వాళ్ళంటే వీక్నెస్ ఏమో. నిన్నేం చేయలేదు కదా, చూసి తృప్తి పడితే నీ సొమ్మేం పోయింది? అందొక అమ్మాయి. వీక్నెస్ నిజమే. తెల్లటి వాళ్ళంటే ఆరాధనాభావం. ఎంత పుణ్యం చేసుకు పుట్టారో అనిపిస్తుంది తనకి. అందులోనూ రేఖ, ఆ గులాబీ రంగు, గీత గీసినట్టుండే ఫిగర్, నల్లటి వంకుల జుత్తు. భగవంతుడు అంత అందము ఒక్కరికే ఇయ్యకపోతే తనలాంటి వాళ్ళకి కాస్త పంచకూడదు అనుకున్నాడు మొదటిసారి కాలేజీలో చూసినప్పుడు. రేఖ రంగు చూసి ఆమె మీద ఆరాధన పెంచుకున్నాడు. ఆమె తనకు అందదని తెలుసు, అసలు అలాంటి అత్యాశ లేదు. అయినా ఆమె అంటే అదో ఆరాధన, అభిమానం. తన భావాలు తనలోనే ఉంచుకున్నాడు తప్ప పైకి వ్యక్తపరిచే ప్రయత్నం ఏనాడూ చేయలేదు.
అయినా రేఖ తన చూపులలో భావం పసికట్టిందంటే తనకు తెలియకుండానే తన కళ్ళలో ఆమె పట్ల ఆరాధన కనిపించింది కాబోలు. తనకి వీక్నెస్ ఏంటి? చచా, తన పట్ల ఆమెకెంత చులకన ఏర్పడింది. అయినా పోనీ తన బలహీనత గుర్తించి సానుభూతి చూపొచ్చు. అవహేళన చెయ్యాలా? అందరిలో చులకన చెయ్యాలా? చిన్నబుచ్చుకుని విషణ్ణ వదనంతో ఇల్లు చేరి రాత్రి నిద్రపోకుండా పదే పదే ఆ మాటలనే ఆవేదన. అతని మొహంలో ఆవేదన తల్లి గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది? శ్యామ్, ఏంటా ఆలోచన? టిఫిన్ తిను ముందు. నీలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. రంగు నీ చేతిలో నా చేతిలో ఉందా? రాధాదేవి అనునయిస్తూ అంది. కానీ నాన్నగారు నీవు తెల్లగా ఉంటే నేను నలుపెలా వచ్చానసలు? బాగుంది ప్రశ్న. తల్లి తండ్రి తెల్లగా ఉన్న నల్లటి పిల్లలు ఎందుకు లేరు? శ్యామ్, శ్రీకృష్ణుడు నల్లటివాడు, రాముడు నల్లటివాడు. అంత మాత్రాన వాళ్ళని పూజించలేదా? ఆ నల్లనయ్యని ఎందరు గోపికలు ఆరాధించలేదు? అవతారమూర్తులే నల్లటివారైనప్పుడు మనవెంత? ఆరాధించొద్దు, పూజించొద్దు, అపహాస్యం చెయ్యకుండా ఉంటే చాలమ్మా. నీకేం తెలుసు? కాలేజీలో అంతా నన్ను చూసి ఎలా నవ్వుకుంటారో. శ్యామ్ నల్లటి మొహం మరింత నల్లబడింది. అది చూసిన రాధాదేవి మనసు గిలగిలలాడింది. శ్యామ్ను చూసి చిన్నప్పుడు అందరూ హేళనగా మాట్లాడితే తను బాధపడింది. ఈరోజు శ్యామ్ బాధపడడంలో వింతేముంది? కానీ తనేం చెయ్యగలదు? ఏం చెప్పి కొడుకుని ఓదార్చగలదు? శ్యామ్, రంగు చూసి మనుషుల్ని అంచనా కట్టే మనుషులతో నీకేం పని? అది వాళ్ల కుసంస్కారానికి నిదర్శనం. నీ మానాన నువ్వు చదువుకో అని అని వాళ్లే ఊరుకుంటారు. ఇంత చిన్న విషయానికి నువ్వు మనసు పాడు చేసుకుంటే ఇక నా మీద ఒట్టే. కానీ టిఫిన్ తిను, ఆలస్యం అవుతుంది కాలేజీకి. కొడుకుని సముదాయించడానికి ఏదో అన్నా ఆమె మనసు అది సరిపెట్టుకోలేకపోయింది. శ్యామ్ నలుపు, కానీ అతని మనసు తెల్లన, పాల వంటి తెలుపు అన్నది తనకు తెలుసు. ఆ తండ్రి బుద్ధులు రారాదని భగవంతుని ఎంతో ప్రార్థించింది. తన మొర విన్నాడా దేవుడు? తన పెంపకంలో సహృదయుడు, సంస్కారిగా పెరుగుతున్న కొడుకును చూసి నల్లటివాడని ఆమె మనసు ఇప్పుడు నొచ్చుకోవడం లేదు. శ్యామ్ పుట్టినప్పుడు అందరి చూపులు తూటాల్లా పొడుస్తుంటే, అందరి గుసగుసలు, అందరి వ్యంగ్యపు విసుర్లు విని విని ఆ బిడ్డను చంపి తాను చావాలనుకున్నంత అవమానం కలిగింది. కాని అన్నింటినీ మాతృత్వపు మమత జయించింది. ఎంత అనాకారైనా బిడ్డని తల్లి ప్రేమించకుండా ఉండలేదు. ఆ బిడ్డ తండ్రిని ప్రేమించినా ద్వేషించినా ఆ బిడ్డని మాత్రం ద్వేషించలేదన్నది అర్థమైంది. శ్యామ్కి ఆ తండ్రి పోలికలు వస్తే అనుకుంటూ భయపడుతూ చిన్నప్పటి నుంచి అతి జాగ్రత్తగా 1000 కళ్లతో బిడ్డకి మంచి అలవాట్లను, అభిరుచుల్ని పెంచుతూ పెంచింది. శ్యామ్ పెద్దవుతున్న కొద్దీ తను ఎలా మలచుకుంటే అలా మలచబడుతుంటే సంతృప్తిగా నిట్టూర్చింది. శ్యామ్ కోసమే తన బ్రతుకు, వాడిని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడమే తన ఆశయం. అదే ఆమె తపన. కానీ శ్యామ్ పెరిగి పెద్దవుతూ తన అనాకారితనాన్ని నలుగురు హేళన చేస్తుంటే బాధపడేవాడు. ఆ బాధ మనిషితో పాటు పెరిగి పెద్దదయింది. శ్యామ్లో ఆ భావం ఏం చేసి పోగొట్టాలా అని మదనపడేది. ఎవరు ఏమన్నా అతి సున్నితంగా చలించి బాధపడే అతని తత్వం మార్చాలని, ఆత్మవిశ్వాసం కలిగించాలని తాపత్రయపడేది. ఈరోజు శ్యామ్ విషణ్ణ వదనం చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోయింది. భగవంతుడా, నాకీ బిడ్డని ఎందుకిచ్చావు? పుట్టగానే చంపితే నాకానాడు ఈనాడు ఇన్ని సమస్యలుండేవి కాదు కదా. నా బతుకు ఈ విధంగా మారేది కాదు కదా. ఆవేదనగా కళ్ళు మూసుకుందామే. కళ్ళు మూసుకున్న శ్యామ్ నల్లటి రంగు, బండ పెదాలు, వెడల్పు ముక్కు, చిన్న కళ్ళు, మొహంలో ఏ కోశానా మృదుత్వం లేకుండా చూడగానే అబ్బా ఏం రూపు బాబు అనుకునే శ్యామ్ తన బిడ్డ. ఎంత అనాకారి అయినా శ్యామ్ తన కడుపును పుట్టిన బిడ్డ. పురుడొచ్చాక మత్తులో నుంచి తెలివి రాగానే నర్సు తీసుకొచ్చి చూపించిన బిడ్డను చూడగానే కెప్పుమంది. పుట్టినాక అంత నల్లటి బిడ్డను చూడడం అదే మొదటిసారి ఆమెకి. ఆ బిడ్డ తన బిడ్డ. తను ఏనాడో చేసిన పాపం ఈనాడు ఈ రూపంలో భగవంతుడు శిక్షించాడు. మూగగా రోధించింది. అంత అనాకారి బిడ్డని వడిలో వేసి
నర్సు ఆమె స్తనాన్ని బిడ్డ నోట్లో పెట్టి పాలు ఇయ్యడం చూపగానే ఆ బిడ్డ పెదాలు స్తనానికి తాకగానే వెన్నులో నుంచి ఏదో మమత పొంగుకొచ్చినట్టయింది. ఆ బిడ్డ ముఖం చూడకూడదనుకున్న ఆమె తెలియకుండానే బిడ్డని గుండెకు అదుముకుంది. తల్లి ప్రేమ, కడుపు తీపి, పేగుబంధం అనే మాటలకి అర్థం తెలిసింది. ఆమెకి తెలియకుండానే బిడ్డ మీద అసహ్యం, ఏహ్యం, తిరస్కారం క్రమంగా మాయమయ్యి ఆ స్థానంలో మమత, అనురాగం పుట్టుకొచ్చాయి. శ్యామ్ బుద్ధులని తండ్రిని పోలనందుకు అనేక దేవుళ్లకు మొక్కుకుంది. ఈనాడు శ్యామ్ తనకి జీవనాధారం. వాడి కోసమే తన బ్రతుకు. శ్యామ్, బాబు, నేనేం చేసి నీ దిగులు పోగొట్టనురా? విచలిత అయి కళ్ళు ఒత్తుకుంది రాధాదేవి. అమ్మా, అమ్మా! హడావిడిగా లోపలికొచ్చాడు శ్యామ్. శ్యామ్ వెంట వచ్చిన అమ్మాయిని చూసి రాధాదేవి ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మా, ఈ అమ్మాయి మా కాలేజీ మేట్ రేఖ. ఇవాళ రేఖకి చాలా గొడవయిందమ్మా. 4 రౌడీలు వెంటపడ్డారమ్మా. ఎగ్జైట్ అవుతూ గబగబా అన్నాడు. ఆ? రాధాదేవి కూడా గాబరా పడింది. సరిగ్గా ఆ సమయానికి శ్యామ్ రాబట్టి బతికిపోయాను. లేకపోతే వెధవలు ఏం చేసేవారో రేఖ భయంగా అంది. అసలేం జరిగిందమ్మా? ముందలా కూర్చో, మంచినీళ్ళివ్వనా? రాధాదేవి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి చల్లటి నీళ్లు తీసుకొచ్చివ్వగానే రేఖ గడగడా తాగింది. ఒళ్ళంతా చెమట పట్టిందమ్మా. ఇంక పర్వాలేదు, స్థిమితంగా కూర్చో అంటూ మృదువుగా ఆమె నుదురు పమిట చెంగుతో ఒత్తింది రాధాదేవి. ఎదురు చూడని ఆ ఆప్యాయతకి రేఖ చలించి దోషిలా శ్యామ్ వంక చూసి తలదించుకుంది. ఇంతటి మంచి హృదయం గల తల్లికి పుట్టిన బిడ్డన తను ఇన్నాళ్ళు చేదరించుకుంది. ఈరోజు శ్యామ్ రాకపోతే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చెప్పమ్మా, ఏం జరిగిందసలు? రాధాదేవి ఆరాటంగా అడిగింది. ఎవరో 4 రౌడీలండి. ఈ మధ్య ఓ నెల రోజుల నుంచి నేను బస్సు దిగి ఇంటికెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కిళ్ళిబడ్డి దగ్గర కూర్చుని వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, ఒకటే నవ్వులు, వెధవ పాటలు పాడడం. ఒకటేంటి, అసహ్యంగా వేషాలు వేసేవారు. మొదట కొన్నాళ్లు చూసి చూడనట్టుగా ఊరుకున్నాను. కొన్నాళ్లు కోపంగా, అసహ్యంగా చూశాను. నా కోపం చూసి మరింత వెకిలిగా మాట్లాడడం, నవ్వడం మొదలుపెట్టారు. ఒకరోజు ఒళ్ళు మండి కోపం పట్టలేక చరచర దగ్గరకెళ్ళి, ఏంటి పేలుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని అరిచాను. నేనంత ధైర్యంగా తిడతానని ఊహించని వాళ్ళు ఒక్క క్షణం కంగు తిన్నారు. ఏ రోయ్, పిల్ల ఒళ్ళు జాగ్రత్త అంటుంది రోయ్ అని ఒకడు. ఎవరొళ్ళురా? దానొళ్ళు జాగ్రత్త చేసుకోమను. లేకపోతే ఒకళ్ళం కాదు, ఇద్దరం కాదు, 4 నంజుకుని విందు భోజనం చేస్తామని చెప్పరా? పిల్ల దోరముగ్గిన జాంపండులా ఉంది రోయ్, కటుక్కున కొరకాలనుంది. రేయ్, ఒరేయ్, అబ్బా ఏం బొగ్గలరా, యాపిల్ పళ్ళలా లేవు. వెధవా, బొగ్గలేంట్రా, ఇంకా మంచి ఉన్నాయి చూడరా సన్నాసి అంటూ మరొకడు ఇకిలించాడు. భరించరానంత అసహ్యం వేసింది. ఒక్కొక్క వెధవ ఆంబోతుల్లా ఉండి వెగటు పుట్టించారు. చూడ్డానికే అసహ్యం వేసింది. చిచి, పని పాట లేక రోడ్డును పోయి ఆడపిల్లను అల్లరి పెట్టడానికి సిగ్గులేదు? ఈసారి నా ఊసెత్తారంటే చెప్పుచ్చు కొట్టి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్తాను అని ఉమ్మేసి చరచరా వెళ్ళిపోయాను. అబ్బో, పిట్ట గట్టిదే రోయ్, పోలీసులు పిలుస్తుందట. బాబోయ్, భయమేస్తుంది. వెకిలిగా నవ్వుతూ అంటున్న మాటలు విననట్టే వెళ్ళిపోయాను. ఎవరు వాళ్ళు? స్టూడెంట్లా? అయ్యో, వాళ్లతో ఎందుకు తగిలావమ్మా? రాధాదేవి ఆందోళనగా అంది. స్టూడెంట్లు కాదండి, వెధవలు. వాళ్ళ వేషాలు వాళ్ళు. ఎవరో రౌడీ వెధవలు. అలా పేలుతుంటే ఎన్నాళ్ళు ఊరుకుంటానండి? ఆ రోజు నేను తిట్టానని వాళ్ళు మరింత పంతంగా అల్లరి పెట్టడం ఆరంభించారు రోజు. ఈరోజు ఏం చేశారో తెలుసా అండి? ఇవాళ కాలేజీ నుంచి మా ఫ్రెండ్ సునీత పుట్టినరోజని దానింటికి పార్టీకి వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికొస్తున్నాను. దాని ఇంటి రోడ్డు కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు మొగన 4 నిలబడ్డారు. వాళ్ళని చూడగానే నా ప్రాణాలు పోయాయి. నేనెక్కడికి వెళ్ళింది తెలుసుకుని వచ్చారన్నమాట. ఇన్నాళ్ళు జనం మధ్య భయం అనిపించలేదు. కానీ ఈరోజు సందు మొగన కాపు కాసి 4 చేతులు అడ్డం పెట్టి, పోలీసుల్ని తీసుకొచ్చావంటే జాంపండు అని ఒకడు, యాపిల్ పండు ఒక్కసారి కొరకనియ్యవు అని మరొకడు, ఏంటలా బెదురుచూపులు చూస్తున్నావు, చెప్పుచ్చుకు కొట్టవే అని మరొకడు, చిలకపిట్ట కబుర్లు చెప్పినట్టు కాదు, కొట్టు చూద్దాం
అని నలుగురు తలో మాట అంటుంటే నా దారికి అడ్డం కాశారు. కాళ్లలో వణుకు పుడుతున్నా భయపడినట్టు కనిపిస్తే మరింత బెదిరిస్తారని ఎవరన్నా అటు రారా అని అటు ఇటు చూస్తూ మర్యాదగా దారి వదలండి, లేకపోతే ఈ క్షణంలోనే పోలీసులు పిలుస్తాను. నడి రోడ్డు మీద మీకింత ధైర్యం అన్నాను బెదిరిస్తూ బింకంగా. నడి రోడ్డు వద్దంటరా, పద ఇంటికో హోటల్కో పోదాం అన్నాడొకడు వెకిలిగా నవ్వి. కోపం పట్టలేక చెప్పు తీసి వాడి చెంప మీద ఒక్కటి అంటించాను. వెధవల్లారా, ఆడపిల్లలంటే అంత చులకనగా ఉందా? హోటల్కు తీసుకెడతావా? పద మీ మామగారింటికి తీసుకెడతాను అని ఎడపెడ వాయించేశాను. వాడి కళ్ళు ఎర్రబెడ్డాయి. ఎర్రటి కళ్ళతో తీక్షణంగా చూస్తూ నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకు ఉన్న ధైర్యం నీరు కారిపోయి కెవ్వుమని అరిచాను. వాడింకా గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు. ఇంకేం జరిగేదో. శ్యామ్ సైకిల్ మీద అట్నుంచి వస్తున్నాడు. నా కేక విని చటుక్కున ఆగాడు. నన్ను ఆ స్థితిలో చూడగానే ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. శ్యామ్ని చూడగానే వాడు నా చెయ్యి వదిలాడు. ఒక్క అంగలో శ్యామ్ దగ్గరికి పరిగెత్తాను. నేను చెప్పక్కర్లేకుండానే శ్యామ్ పరిస్థితి గ్రహించి పరిగెట్టిపోవాలని చూస్తున్న వాళ్ల దగ్గర కేకలు పెడుతూ పరిగెట్టి ఒకడిని పట్టుకుని కింద పడేశాడు. మా ఇద్దరు కేకలు విని జనం పోగయ్యారు. ఆ నలుగురు వెధవలని అంతా కలిసి చావకొట్టారు. పోలీసులు గొడవ ఎందుకని అందరూ తిట్టి పొమ్మన్నారు. రేఖ అంతా చెప్పాక శ్యామ్ వంక కృతజ్ఞతగా చూస్తూ, మీ అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇవాళ. ఆ వేళకి నువ్వెట్నుంచి వస్తున్నావురా? రాధాదేవి అడిగింది. ఫ్రెండ్ ఇంటి నుంచి వస్తున్నానమ్మా. రేఖ కేక వినగానే పరిచితమైన గొంతులా అనిపించి ఏంటా అని సైకిల్ దిగగానే తీరా చూస్తే రేఖ. సమయానికి వెళ్ళకపోతే రేఖని ఏం చేసేవారో. మన ఇల్లు ఇక్కడే అని చెప్పి తీసుకొచ్చాను అన్నాడు శ్యామ్. ఎంత పని జరిగింది అమ్మా రేఖ. చీకటి పడ్డాక ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళకు తల్లి. అలాంటి వాళ్ళని చూసి చూడనట్టు ఊరుకోవాలి. రెచ్చగొడితే మరింత పేట్రేగిపోయి ఏవన్నా చేస్తారు. ఈరోజు మంచిది. నలుగురు లాక్కెళ్ళి ఏం చేసినా దిక్కెవరు? వద్దమ్మా, ఇంకెప్పుడు అలాంటి వాళ్లతో దెబ్బలాటకి దిగకు రాధాదేవి ఆందోళనగా అంది. ఆ వెధవలు అలా కూస్తుంటే ఎలా ఊరుకోనండి? ఊరుకుంటే మన మెతకతనం చూసి మరింత చేస్తారు ఆవేశంగా అంది రేఖ. ఊరుకోక ఏం చేయగలమమ్మా? శారీరకంగా పురుషుడు మనకంటే బలవంతుడు. ఏ అఘాయిత్యం అన్నా జరిగితే ఆ ఆడదాని బతుకు అధోగతే అవుతుందమ్మా. తన తప్పు కాకపోయినా సమాజం స్త్రీనే శిక్షిస్తుంది. నా మాట వినమ్మా. మరెప్పుడు వాళ్ళేమన్నా విననట్టు వెళ్ళిపో. ఆడది ఎంత చదివినా, ఎన్ని ఊళ్ళేలినా, సమాన హక్కులంటూ ఎంత మాట్లాడినా ఆనాటికి ఈనాటికి స్త్రీ పురుషాధిపత్యానికి తల ఒగ్గి ఉందమ్మా. ఓ ఆడపిల్ల చీకటి పడ్డాక క్షేమంగా ఇల్లు చేరడం కూడా అనుమానాస్పదమే. ఆనాడు ఈనాడు మనం ఏం స్వాతంత్రం సాధించామో అర్థం కాదు. రాధాదేవి గొంతులో కంపన, ఆవేదన చూసి రేఖ ఆమె తన గురించి అంత బాధపడుతున్నందుకు ఆమె పట్ల ఎంతో గౌరవం, అభిమానం కలిగింది. ఆమెను చూడగానే ఆ 40 దాటిన వయస్సులో కూడా ఆమె అందం, హుందా, ఆ సంస్కారం ఉట్టిపడే మొహం, అభిమానంగా మాట్లాడే తీరు అన్నీ రేఖను ఆకర్షించాయి. ఈమె ఇంత అందంగా ఉంది, మరి శ్యామ్ తండ్రి పోలిక అనుకుంది. ఈ సంగతి ఇది వరకు మీ ఇంట్లో చెప్పావా అమ్మా? అడిగింది రాధాదేవి. లేదండి, ఎవరో రౌడీ వెధవలు ఏదో కూస్తే ఇంట్లో చెప్పేదేంటి అని ఊరుకున్నాను. ఇవాళ సంగతి నాన్నగారితో చెబితే ఏమంటారోనని భయం వేస్తుంది. మరి చీకటి పడ్డాక ఇల్లు కదలొద్దని కట్టడి చేసి ఇంకెక్కడికి వెళ్ళనీయరని భయం వేస్తుంది. లేదు, ఇంట్లో చెప్పమ్మా. ఆ వెధవలని వీలైతే మీ నాన్నగారికి చూపించు. ఎందుకన్నా మంచిది. ఈరోజు సంఘటనతో వాళ్ళు మరింత కోపం తెచ్చుకుని ఏవైనా చేస్తారేమో. పోలీసులకు చెప్పడం మంచిదేమో రాధాదేవి సాలోచనగా అంది. అమ్మా, అలా చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారేమో ఆ కక్ష మనసులో పెట్టుకుని అన్నాడు శ్యామ్. ఇప్పుడు మాత్రం కక్ష ఉండదంటావా? ఏమో, పోలీసులకు చెప్పడం మంచిదేమో. మీ నాన్నగారితో మాట్లాడి వారెలా చెబితే అలా చెయ్యమ్మా. మర్చిపోయాను, ఉండు, కాస్త కాఫీ తెస్తాను. శ్యామ్ వచ్చి మీ ఇంటి దగ్గర దింపుతాళ్లే, భయమేం లేదు అంది రాధాదేవి. వద్దండి, మరోసారి వస్తాను. ఇప్పుడే పార్టీలో అన్నీ తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మా నాన్న ఆరాట పడుతుంటారు. వెళ్తాను. శ్యామ్, సారీ, ట్రబుల్ ఇస్తున్నాను. నన్ను కాస్త దింపుతారా అడిగింది రేఖ. ష్యూర్, ఆ మాట అడగాల, పదండి.
చాలా థ్యాంక్స్ అండి. మరోసారి తప్పకుండా వస్తాను. మీరు మీ శ్యామ్ నాన్నగారు లేరా అండి? అంది కుతూహలంగా. శ్యామ్ తండ్రిని చూసి శ్యామ్ ఎవరి పోలికో చూడాలనుకుందామే. ఆమె గొంతులో కుతూహలం శ్యామ్ గుర్తించాడు. ఆమెకి జవాబివ్వడానికి రాధాదేవి తడబడింది. అది గుర్తించిన శ్యామ్, అమ్మా, రేఖ ఎందుకు అడిగిందో తెలుసా? నీవంత చక్కగా ఉంటే నీ కొడుకు ఇలా ఉన్నాడు, తండ్రి పోలిక అని చూడ్డానికి అడిగింది. అవునా రేఖ? నీ అంచనా తప్పు. మా నాన్నగారు తెలిపే. మా ఇంట్లో నేనే అనాకారిని. హాస్యంగా అన్న అతని ముఖంలో భావం చూసి రేఖ నొచ్చుకుంది. తన భావం గుర్తించినందుకు పట్టుబడ్డ దొంగలా తలదించుకుని, సారీ శ్యామ్, అందుకు అడగలేదు. ప్లీజ్, పాత సంగతులు మర్చిపో. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అంది బాధగా. వింటున్న రాధాదేవికి సగం సంగతి అర్థమైంది. రేఖని తీసుకొచ్చినప్పుడు కొడుకు ముఖంలో కాంతి, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళలో వెలిగే సంతోషం, ఆమెకి సాయపడగలిగినందుకు గర్వం, ఎప్పుడూ లేనంతగా శ్యామ్ ముఖంలో కాంతిని చూసి ఇప్పుడు రేఖ మాటలు విని శ్యామ్ తన రూపుని తను ఎందుకు ఈసడించుకుంటున్నాడో అర్థమైంది రాధాదేవికి. అందాల రేఖని తను కళ్ళెత్తి కూడా చూసే యోగ్యత లేదని బాధపడ్డాడిన్నాళ్ళు. రేఖ కాస్త కృతజ్ఞతగా మాట్లాడితే ఎంత సంబరపడుతున్నాడు పిచ్చివాడు. రేఖ, చూసావా వాడి మాటలు? వాడిలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టాలని నేను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది. రేఖ, అందమనేది మనసుకుండాలి గాని శరీరానికి లేనంత మాత్రాన కించపడాలా? అందం చూసేవాళ్ల కళ్ళను బట్టి మనసును బట్టి ఉంటుంది. నా మట్టుకు నాకు శ్యామ్ ఆ నీలిమేఘ శ్యామ్లా కనిపిస్తాడు. అందుకే ఆ పేరు పెట్టాను. మనకొక వ్యక్తి మీద ఇష్టం ఉన్నప్పుడు కురూపితనం కనబడదు. నువ్వు చెప్పమ్మా ఆ మాట. రాధాదేవి కావాలనే రేఖకి అందం ప్రధానం కాదు అన్నట్టు చెప్పింది. ఆ మాటలకి రేఖ సిగ్గుపడి తలదించుకుంది. శ్యామ్ రూపుని తను ఎంత హేళన చేసిందో గుర్తుకొచ్చి ఆ సహృదయులైన తల్లి కొడుకుల ముందు తల వంచుకుంది. టేక్ ఇట్ ఈజీ రేఖ, నేను హాస్యంగా అన్నాను. పద వెళ్దాం అన్నాడు శ్యామ్. రేఖ నమస్కారం చేసి కదిలింది. గుమ్మంలో నిలబడి ఇద్దర్నీ చూస్తూ నిట్టూర్చింది రాధాదేవి. శ్యామ్ మనసులో కోరిక తీరేది కాదు. చూస్తూ చూస్తూ రేఖే కాదు, ఎవరూ శ్యామ్ని చేసుకోవడానికి ఇష్టపడరు. రేఖలో శ్యామ్ పట్ల కృతజ్ఞత తప్ప ఇంకేముంటుంది? ఉంటుందని ఆశించకూడదు అనుకుంది రాధాదేవి. శ్యామ్, మీ అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు. బాగా చదువుకున్నారా? త్రోవలో అడిగింది రేఖ. మా అమ్మ నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ అన్నాడు గర్వంగా. నిజం? రేఖ ఆశ్చర్యంగా అడిగింది. శ్యామ్ని చూసి ఏదో తక్కువ జాతివాడని, ఏ బీదవాడో అనుకుంది. ఆ తల్లి, ఆ ఇల్లు, ఆ సంస్కారం, ఆ అభిమానం అన్నీ చూసి ఒక్కసారిగా తన అభిప్రాయం మార్చుకుంది. శ్యామ్ పట్ల కుతూహలం పెరిగింది. సారీ శ్యామ్, తెలియక నిన్ను గురించి ఏదో వాగాం, క్షమించు. మీ అమ్మగారి మీద నాకెందుకో ఎంతో గౌరవం కలిగింది. మీ నాన్నగారేం చేస్తారు? కుతూహలంగా అడిగిందామె. శ్యామ్ ముఖంలో రంగులు మారాయి. ఆయన లెక్చరర్గా ఉండేవారట ముభావంగా అన్నాడు. రేఖ అర్థం కానట్టు చూసింది. ఆయన మా అమ్మ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత ఎందుకో ఇద్దరికీ పడక విడిపోయారు. ఆ తర్వాత ఆయన సంగతి మా అమ్మ తెలుసుకోలేదు. ఎందుకో అతనికి రేఖ దగ్గర నిజం దాచాలనిపించక ఉన్న సంగతి చెప్పాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందిగా అనుకున్నాడు. ఓహ్, ఐ సీ. సారీ శ్యామ్, తెలియక అడిగాను. అయితే మీ ఇద్దరే ఉంటారన్నమాట. మీ అమ్మగారే జాబ్ చేసి ఇల్లు నడుపుతున్నారన్నమాట. అలా ఒంటరిగా ఉండి నిన్ను పెంచుకుంటున్న ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి అంది రేఖ. నిజంగానే మెచ్చుకోవాలి రేఖ. మా అమ్మ ఎంతో దక్షతగా సంసారం నడుపుతూ నన్ను క్రమశిక్షణలో పెంచిందో తెలుసా? మేమేనాడు మగ అండ లేదేనని బాధపడలేదు. ఆవిడ వ్యక్తిత్వం మెచ్చుకోవాలి ఎవరైనా. మా నాన్నతో ఎందుకు పడలేదో ఆ కారణం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఎంతో బలవంతపు కారణం ఉంటే తప్ప మా అమ్మ లాంటి సౌమ్యురాలు భర్తని వదిలి రాదని మాత్రం అర్థం చేసుకున్నాను. అందుకే ఆ తర్వాత అడగడం మానేశాను. మాటల మధ్యలోనే రేఖ ఇల్లు వచ్చింది. బై రేఖ, ఆ రౌడీల పుణ్యమా అని నీతో పరిచయం కలిగింది. రేఖ, ప్లీజ్ నన్ను అసహ్యించుకోకు. నేను నీ నుండి ఏది ఆశించనని అభయమిస్తాను. జస్ట్ బీ ఫ్రెండ్లీ విత్ మీ, దట్స్ ఆల్. నీతో మాట్లాడే ఆనందాన్ని, నీ స్నేహాన్ని మాత్రం కోరుతున్నాను. నా పరిధి నాకు తెలుసు.
నిన్ను కోరేటంత సాహసం కలలో కూడా చెయ్యను. ప్లీజ్, నీ స్నేహం కావాలి నాకు, అంతే. రేఖకి తన మనసులో మాట చెప్పకపోతే తనేదో ఆశిస్తున్నాడని అనుకుంటే అసలే దూరమవుతుందన్న భయంతో ఉద్వేగంగా అనేశాడు శ్యామ్. నో శ్యామ్, నన్నింకా నీ మాటలతో చిన్నబుచ్చకు. చెప్పానుగా, ఐఎమ్ సారీ ఫర్ ది పాస్ట్. మనిద్దరం ఈ రోజు నుంచి మంచి స్నేహితులం. నేను మీ ఇంటికి వస్తుంటాను. మీ అమ్మగారు నాకు చాలా నచ్చారు. బై శ్యామ్, ఆలస్యమైంది, ఇంటికెళ్ళు, మరోసారి కలుద్దాం. గుడ్ నైట్ అంటూ గేటు తీసుకుని లోపలికెళ్ళింది రేఖ. శుభోదయం. డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.